సంస్థాగత పునర్నిర్మాణం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోన్న జనసేనాని పవన్ కళ్యాణ్ అందులో భాగంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన ప్రధాన ఓటు బ్యాంకు ఏ సామాజిక వర్గం నుండి ఉందో ఆ సామాజిక వర్గ నేతలకే పదవుల కేటాయింపులో పెద్దపీట వేయబోతున్నారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ చుట్టూ కోటగూడలా ఉన్న కమ్మ సామాజిక కోటరీకి పవన్ చెక్ పెట్టబోతున్నారు. జనసేనలో జరుగుతోన్న కీలక మార్పుల సమాచారం విజేత న్యూస్కి అందింది. జనసేనలో నెంబర్ 2గా అందరూ భావించే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మొదలుకొని రాజ్యసభ సీట్ రేసులో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ వరకు ఇక జనసేనలో నామమాత్ర పాత్రలకే పరిమితమవుతారని సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి సైతం తెర వెనుక పాత్రకే పరిమితమవుతారని తెలిసింది. మరో కమ్మ సామాజిక వర్గ నేత చక్రవర్తి కూడా పవన్ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాలకే పరిమితం కానున్నారని సమాచారం. నాడు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యమైన, నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన అయిన ప్రధాన ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గమే అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లలో గెలుపొంది 18% ఓట్లు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపు, పరిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు కులాలు కలిసి 21% ఉండేవారని ఒక అంచనా. చిరంజీవికి ఉన్న సినీ ఇమేజ్ కారణంగా ఇతర సామాజిక వర్గాలలో ఉన్న ఆయన అభిమానులు సైతం ప్రజారాజ్యంకు మద్దతు పలికినప్పటికీ ఆయన పార్టీకి 18 సీట్లు, 18% ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ప్రజారాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షులుగా వ్యవహరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఆ విలీనం నచ్చక ఆయన అన్నతో విభేదించడం అంతా వేరే కథ. అనూహ్యంగా 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని ప్రకటించి పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికలలో పవన్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలకడం, కేంద్రంలో బీజేపీ సారథ్యంలో, రాష్ట్రంలో టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడటం తెలిసిందే. 2019 నాటికి బీజేపీ, టీడీపీలతో విభేదించిన పవన్ బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా పార్టీలతో కూటమి కట్టి పోటీ చేశారు. రాజోలు మినహా పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలతో సహా 174 నియోజకవర్గాలలో ఆయన కూటమి ఓటమి పాలైంది. పవన్ కూటమి కేవలం 6.78% ఓట్లు మాత్రమే సాధించింది. అంటే కాపులు కూడా పవన్ కూటమికి కాపు కాయలేదని స్పష్టమైంది. 2024 ఎన్నికలలో తిరిగి బీజేపీ, టీడీపీలతో చేతులు కలిపిన జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు దక్కాయి. అన్ని నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించడం పవన్ జనసేనకే సాధ్యమైంది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులు అయ్యారు. ఆయా జిల్లాలో 10 మంది నేతలు కీలక నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. అయితే జనసేనకు మొదటి నుండి కాపు కాస్తున్న నేతలకు మాత్రం ఎటువంటి పదవులు దక్కలేదు. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జన సైనికులు దృష్టి సారిస్తున్నారు. కూటమి పొత్తులో అవకాశాలు రాకపోతే ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ పోటీ చేసి సత్తా చాటాలనే అభిప్రాయం కాపు నేతల్లో వ్యక్తమవుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గాన్ని పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గ నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, రామ్ తాళ్ళూరి, చక్రవర్తి వంటి వారికి పెత్తనం ఇవ్వడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంటే ఆయన కమ్మ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం వారికి సుతరాము నచ్చడం లేదు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ పెత్తనంపై జన సైనికులు అసంతృప్తితో రగిలిపోతుంటే ఇప్పుడు వ్యాపారవేత్త లింగమనేని రమేష్కు రాజ్యసభ సభ్యత్వం జనసేన తరపున కట్టబెడతారనే ప్రచారం వారిని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ విషయంలో సమాచారం అందుకున్న పవన్ ఇకపై పార్టీలో కమ్మనేతలకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జనసేన తరపున రాజ్యసభకు కూడా లింగమనేనిని పక్కన పెట్టి కాపు నేతకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.